తిరుమల జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అన్నీ సర్దేసుకున్నాం, రెడీ అయిపోయాం. బుజ్జి ఒకసారి చూడు. హాయ్ ఫ్రెండ్స్, వైకుంఠ ద్వార దర్శనానికి స్టార్ట్ అవుతున్నాం తిరుపతి. మేము నవంబర్లోనే సుప్రభాత సేవకైతే వెళ్ళాము. తిరుమల నుంచి ఇంటికి రాగానే మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనంకి టోకెన్స్ అయితే రిలీజ్ చేశారు. లక్కీ డిప్లో వస్తే వస్తుంది, లేకపోతే లేదని మా వారైతే ట్రై చేశారు. లక్కీలీ మా ఇద్దరికైతే వచ్చింది. ఈ డిప్లో రాగానే ముందైతే ట్రైన్స్ చూసుకున్నాం. 28కి స్పెషల్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. అదైతే 4 days తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ మా వారు 27th తత్కాల్లో ట్రై చేశారు. కాచిగూడ టు చిత్తూరు వరకు ట్రైన్ అయితే బుక్ చేశారు. ఉన్న దగ్గర నుంచి కాచిగూడకైతే 1 hour పడుతుంది. ర్యాపిడో అయితే బుక్ చేసుకుని స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. మేము ఎక్కే ట్రైన్ అయితే 3:45 PM. నేను తిరుమల వరకే అనుకున్నాను. మా వారు చిత్తూరు వరకు చేశారంట. కాణిపాకం కూడా వెళ్దామని చేశారంట. ఇంకా ట్రైన్ ఎక్కగానే నైట్ డిన్నర్ కోసం బటర్ నాన్స్, కాజు పన్నీర్ మసాలా కర్రీ అయితే బుక్ చేశారు. స్విగ్గీలో అయితే చేశారు. కర్నూలు దగ్గర తెచ్చిచ్చారు. బాగుంది ఫుడ్ అయితే. కర్నూలు దగ్గర అయితే మాకు ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా దిగాము చిత్తూరులో. చిన్న స్టేషన్ కదా, చాలా నీట్ గా ఉంది. స్టేషన్ లోనే బ్రష్ అయితే చేసాం ఇద్దరం. మా వారు ఒక్కళ్ళే ఉంటే స్టేషన్ లోనే రెడీ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు. నేనున్నాను కాబట్టి కాణిపాకంలో ఫ్రెష్ అవుటాకి రూమ్స్ ఇస్తారని ఇంకా కాణిపాకంకి అయితే స్టార్ట్ అయిపోయాం. స్టేషన్ బయటకు వస్తే బస్సులు అయితే ఉన్నాయి. ఆంధ్రాలో లేడీస్ కి ఆధార్ కార్డ్ చూపిస్తే ఫ్రీనే కదా, ఈసారి యూజ్ చేసుకున్నాను. కాణిపాకం వెళ్తాకి 20 minutes పడుతుంది. మనం బస్ దిగుతుంటేనే అడుగుతూ ఉంటారు 1 hour కి 50 rupees, 100 rupees అని. మేము అలానే వెళ్ళాము. ఎలా ఉంటుందో చూసి బాగోపోతే రూమ్ తీసుకుందామని తీసుకువెళ్లారు మా వారు. చాలా బాగుంది. హాట్ వాటర్ కూడా ఇచ్చారు. ఇంకా రెడీ అయిపోయి ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకుని టెంపుల్ దగ్గర లగేజ్ పెట్టేసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. త్వరగానే అయిపోయింది. ఆ వినాయకుడి దర్శనం కూడా చాలా బాగా అయింది. గుర్తుగా చిన్న వినాయకుడి బొమ్మ, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకుని తిరుపతి బస్సు ఎక్కేసి తిరుపతికి అయితే వెళ్ళిపోయాం. తిరుపతి వరకు ఫ్రీ బస్సే. కొండపైకి అయితే టికెట్ తీసుకుని వెళ్ళగానే CRO ఆఫీస్ దగ్గరికి వెళ్తే 30th దర్శనం ఉన్న వాళ్ళకి 29 రూమ్స్ ఇస్తున్నారు. రూమ్ తీసుకున్నారు. CRO ఆఫీస్ దగ్గర సాంబార్ అన్నం పెడుతుంటే తీసుకొచ్చారు. నాకైతే ఇష్టం, బాగా తిన్నాను. రూమ్ అయితే సప్తగిరి రెస్ట్ హౌస్ లో అయితే ఇచ్చారు. రూమ్ కి వెళ్ళిపోయి అక్కడ లగేజ్ అంతా పెట్టేసుకుని బయటకు వచ్చేసాం. మా వారు అయితే గుండు చేయించుకోవాలి కదా, వెళ్తున్నారు. మధ్యలో నాకు ఇష్టమని ఇలా ముంత మసాలా తీసుకొచ్చారు. వారు గుండు చేయించుకుని 1 month కూడా కాలేదు, మళ్ళీ గుండు చేయించుకుంటున్నారు. నేనైతే ఈసారి కత్తిర్లేమి ఇవ్వలేదు. ఇలా గుండు చేయించుకుని తిరుమలలో కోనేరు ఉంటది కదా, అందులో స్నానం చేయడానికైతే వెళ్ళారు మా వారు. ఇలా పుష్కరిణిలో 7 మునగలైతే వేసి వారాహి స్వామిని అయితే దర్శించుకున్నాం. ఆ లోపు ఆ తిరుమల మాడదీవుల్లో ఇలా ఊరేగింపు అయితే వచ్చింది ఏనుగులతో. అవి కూడా చూసేసుకుని ఇంకా అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. మాకు దర్శనం ఎలా జరిగింది ఇవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.